ఇది ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ నాట్ అబౌట్ దిస్, ఇట్స్ అబౌట్ కన్వేయింగ్ ఎ థాట్ టు ద పబ్లిక్. ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ వెల్ పబ్లిక్ రిసీవ్. ఏదో చెప్తా ఉన్నాను, కొంతమంది బాయ్కాట్ చేస్తాం, నెగిటివ్ రివ్యూస్ అంటే, ఐ సెడ్ ప్లీజ్ గో అహెడ్, నాకు అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటానని చాలాసార్లు నేను సినిమాలు ఆడనివ్వు, నేను రానివ్వు అంటే, ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినోడిని, ఇక్కడ దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమాని ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు. నా గురించి నాకు తెలియదు, కానీ మీరు చెప్తున్నారు నా ఎదుగుదల ఎంత. ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా? నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదేమన్నా, ఇదేమన్నా క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాయ్కాట్ అంటే ఏం చేస్తారు చేసుకోండి అన్నాను. ఏం ఫరక్ పడుతుంది, ఏమి తేడా పడుతుంది? నథింగ్. ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తామా? ఇవన్నీ ఇంతకుమించి మేము చూడలేదా? దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో? అందుకని ఇలాంటి తాటాకి చప్పులకి మీ పదే పదే బెదరు. ముఖ్యంగా నా అభిమానులకి మీకు చెప్తున్నా, ఈ మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, ఈ మీడియా మిగతా మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే. నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు, నేను ఏం చేశానో నాకు తెలియదు, కానీ నాకు ఒకటే తెలుసు, ధైర్యంగా ఉండడమే తెలుసు. నాకు డిప్రెషన్ ఉండదు. ఎందుకంటే డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదంటే, నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది, మోర్ దెన్ సక్సెస్. అందుకే నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు. ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చొని నా కొడుకు కూడా చాలా డిప్రెషన్గా ఉంటే వాడికి ఏం చెప్తాను, రోజు అన్నం మానేరంట. ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ ఆల్ క్రియేటెడ్. అలాగే ఇప్పుడు సడన్గా ఆయన ఎందుకు చెప్తున్నాను, ఎందుకు రెలవెంట్గా చెప్తున్నానంటే, సార్ మన సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నట్టే, అదే నెగిటివ్గా మాట్లాడుతున్నా అంటే మనం బలంగా ఉన్నామని అర్థం. మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది. అలాగే ఔరంగజేబ్ని మాట్లాడగానే చాలామందికి బాధలు కోపాలు వచ్చింది, రానివ్వండి అండి. సో మీరు ఒక మొఘల్స్ గొప్పతనం చెప్పినప్పుడు మొఘల్స్ చేసిన అన్యాయాలు అక్రమాలు కూడా చెప్పాలి కదా. దట్ ఈస్ గాట్ బ్యాలెన్స్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం. దట్స్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ బ్యాలెన్స్. అంతేగా నేను కన్వీనియంట్గా కూర్చొని ఔరంగజేబ్ ద గ్రేట్, మొఘల్స్ ద గ్రేట్ అన్నప్పుడు ఓకే, మొఘల్స్ ఆల్సో లెవిడ్ జిజియా, అది కూడా చెప్పండి. దెన్ లెట్ మీ డిసైడ్ హూ ఈస్ గ్రేట్ ఆర్ నాట్. ఇలాంటివన్నీ నాకు ఐ ఫెల్ట్ సినిమా ఈజ్, అందుకని ఒకసారి ఈ సినిమా చేసిన బిగ్గెస్ట్ హెల్ప్, మోర్ దెన్ ద సక్సెస్, మోర్ దెన్ ద కలెక్షన్స్, మోర్ దెన్ ద రికార్డ్స్, మోర్ దెన్ ప్రీమియర్ షోస్. ఒక ప్రీమియర్ షోస్ ఏదో చెప్తా ఉన్నారు నిన్న, ఫ్యూ థౌజండ్స్, నాకు పెద్ద కౌంట్ తెలియదు, కానీ దాదాపు 30 crores, అరౌండ్ 30 crores ఇట్ కలెక్టెడ్ ఎస్టర్డే అని చెప్తాను. ఓన్లీ యూ కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఆల్ దిస్? యూ హ్యావ్ ఫర్గాటన్ యాక్టింగ్? యాక్టర్స్ పని అంటే యాక్ట్ చేయడం కదా, కూర్చోమై కలెక్షన్ గురించి మాట్లాడుకుంటాం. నేను ఇప్పుడు దాకా అనుకోవాలా అంటే ఇవన్నీ వీటన్నిటికంటే కూడా వాట్ ఇస్